బెట్టింగ్ అనే పదమే ఏమో క్రేజీగా ఉంటుంది. అంటే మనకున్న నాలెడ్జ్ని ఉపయోగించి ఎలా డబ్బు సంపాదించాలా, ఇది యాక్చువల్గా మేధావులు జీనియస్ చేసే ఒక క్రీడ. మనకున్న తెలివిని చూపెట్టడం కోసం అబ్రికడబ్రలాగా డబ్బులను డెవలప్ చేయడము. అంటే అందరూ ఎలా సాధారణ మనుషుల డే ఒక 8 అవర్స్ పని చేస్తాడు, సంపాదిస్తాడు. ఇది ఒక లైఫ్. కొంతమందికి జీనియస్ ఎలా అంటే వాళ్ళు సంపాదించడం ఇలా ఉంటుందని నిరూపించడం కోసం ఇలా బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. ఇది ఒకటి. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు, డబ్బు తక్కువ ఉన్న అందరూ అప్పుల పాలై చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మనం ఈ లాస్ట్ 10 డేస్ మనం చూస్తున్నాం. సో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది పబ్లిక్కి ఇంకా తీసుకెళ్ళింది ఎవరు? యూట్యూబర్స్ అండ్ ఫిల్మ్ స్టార్స్. ఓకే, వీళ్ళ యూట్యూబర్స్ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే బెట్టింగ్ యాప్ని ఎవరు ప్రమోట్ చేశారు అంటే ఎవరు దాన్ని తీసుకొచ్చారు, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చింది అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అగైన్ అంటే గవర్నమెంట్ మిస్టేక్ చేసినట్టే. తర్వాత ఆ బెట్టింగ్ ఆడుతున్నాం మనం అంటే అది మన ప్రజలది, మనది కూడా మిస్టేకే. ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఒక డబ్బుని అతను ఒక బ్యాక్గ్రౌండ్ యాప్ బెట్టింగ్ యాప్కి ఏం చేస్తారు అంటే ఈజీగా మనీ సంపాదించడం కోసం ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా కానీ ఒక యూట్యూబర్ ద్వారా ఒక ఫిల్మ్ పర్సనాలిటీ ద్వారా యాడ్స్ ఇచ్చుకుంటారు. అది జరుగుతుంది. సాధారణంగా ప్రజలకు వెళ్తుంది, అందరు బెట్టింగ్ ఆడుతుంటారు, వాళ్ళ నిర్వాహకులకు డబ్బులు వస్తాయి, అమాయకులు మోసపోతారు, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది జరుగుతున్నది. సజ్జనార్ గారు మంచి ఇనిషియేటివ్ తీసేసుకొని యూట్యూబ్ల మీద కేసు పెట్టడం జరిగింది. ఇది బాగానే ఉంది. ఓకే, ఇప్పటితో అయిపోద్దా? అయిపోదు. మళ్ళీ అగైన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వస్తువులు ఉంటాయి. మనం ఎన్ని చూస్తారు ఎట్లా డ్రగ్స్ అని రకరకాలుగా మనం జరుగుతుంటుంది. సో నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బహుశా మీకు కంట్రీ డిలైట్ మిల్క్ యాడ్ వస్తుంది కదా, కంట్రీ డిలైట్ మిల్క్. ఆ కంట్రీ డిలైట్ మిల్క్ యాడ్ ఎవరు ఇస్తున్నారు? చిరంజీవి ఇస్తున్నాడు. 4 అంటే 4 ఫ్రీ అని. ఇదే కంట్రీ డిలైట్ మిల్క్ మీద ఒక 1 year బ్యాక్ తీన్మార్ మల్లన్న అతని వీడియోలు మీరు చూడండి, అవి కల్తీ పాలని చెప్పిండు. చేద్దాం, కంట్రీ డిలైట్ మిల్క్ ఓనర్ మీద కేసు పెడదామా, తీన్మార్ మల్లన్న అబద్ధం చెప్పాడా, లేకుంటే చిరంజీవి ప్రమోట్ చేస్తున్నాడు కదా, ఇలా ముగ్గురు ఎవరిదో ఒకటి తప్ప ఉంటుంది కదా. ఇంత పెద్ద చిరంజీవి యాడ్ ఇస్తుందని మీరు ఎందుకు ఖండించట్లా? మనం ఒక విలేజ్ ఉన్న అతను ఏమనుకుంటాడు, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న విలేజ్ నుండి మిల్క్ వస్తున్నాయని ఒక విలేజ్ అతను అనుకుంటాడు. నేను హైదరాబాద్ కంట్రీ డిలైట్ మిల్క్ నేను తాగుతున్నా ఎగ్జాంపుల్, ఆ మిల్క్ ఎక్కడ వస్తున్నాయి? చుట్టుపక్కల విలేజ్ నుండి వస్తున్నాయి అనుకుంటాం. సో అంటే యాక్చువల్గా మిల్క్ అంత ప్రొడక్షన్ జరగదు, అన్ని గేదెలు లేవు, మిల్క్ అంత ప్రొడక్షన్ జరగట్లేదు, అవి కల్తీ పాలే. అంత పెద్ద చిరంజీవి ఎలా ఆడిస్తాడు? ఎవరైనా ఆలోచించారా? సో నేను చెప్పేది ఏంటంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ క్రికెట్లో ఎవరైనా వాళ్ళు ఆడిస్తారు. మనం ఆలోచించుకోవాలా. నేను చెప్తాను బాస్, నేను విరాట్ కోహ్లీని నేను 5 అంతల బిల్లి మీద దునుకుతాను, మీరు దునుకుతారా? బాగా ఆలోచించండి ప్రజలారా, ఎస్పెషల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ యూత్ బాగా. అంటే మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ హర్ష సాయి కానీ వీళ్ళెవరికి ఎటువంటి సంబంధం లేదంటారు అయితే? లేదు, అంటే వాళ్ళు యాడ్ చేయమన్నారు, యాక్ట్ చేయమన్నారు, ఇన్కమ్ కోసం వాళ్ళు చేశారు. కానీ సార్ ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు సంతూర్ యాడ్ చేస్తారు, లేదు కంట్రీ డిలైట్ మిల్క్ చేశారు అంటున్నారు. అంటే అది ఒక తినడానికి అది మంచిదే కాబట్టి ఇప్పుడు సంతూర్ వాడినా అదేం కాదు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ రాంగ్ అని తెలిసి ఆ సెలబ్రిటీస్ కి తెలుసు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి తెలుసు, అయినా సరే ఎందుకు చేస్తారు? కంట్రీ డిలైట్ మిల్క్ న్యాచురల్ మిల్క్ కాదు, ఆర్టిఫిషియల్ గా కెమికల్ తయారు చేస్తుంది అతను చెప్పాడు. చిన్న చిన్న యాడ్స్ చేసి అమౌంట్ ఇస్తున్నావు అంటే అక్కడ తప్పేం లేదని వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ బెట్టింగ్ యాప్ అనేది చదువుకున్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ చదువుకుని అంత స్టేజ్కి వచ్చారు. మరి వాళ్ళకి తెలుసు కదా బెట్టింగ్ యాప్ యూజ్ చేయడం వల్ల అవతలోడు ఎంత నాశనం అయిపోతాడో వాళ్ళకి తెలిసి కూడా మరి ఎందుకు ప్రమోట్ చేశారంటే? వాళ్ళకు కూడా మనీ కావాలా, వాళ్ళ సంఘంలో మన లాంటి మనుషులే, వాళ్ళకు డబ్బు మీద ఆశ ఉంది, వాళ్ళు మనీ కోసం చేశారు. బట్ శిక్ష అనుభవించక తప్పదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలంటారు? అంటే మంచి క్వశ్చన్ అడిగారండి. ఎలాంటి శిక్ష అంటే ఏదైతే డ్యామేజ్ జరిగిందో, ఇప్పుడు హర్ష చెప్పారు, తర్వాత మన విష్ణుప్రియతో 11 యాప్స్ను ప్రమోట్ చేసిన అని చెప్పారు. ఇవన్నీ విరాట్ కోహ్లీ కూడా కొన్ని ప్రమోట్ చేసిన, రానా గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళ వల్ల ఏదైతే నష్టం జరిగిందో వీళ్ళ ద్వారానే అగైన్ మంచి కోసం వాడదాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏం చేయమందాం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కమ్మందాం. ఇప్పుడు లైఫ్ లాంగ్ హర్ష యూట్యూబర్ హర్ష కూడా ఆయన ప్రజల మంచి కోసము ఆయన ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉండాలి. విష్ణుప్రియ ఉంది, ఆమెకున్న గ్లామర్ తోడు చేసుకొని మంచి యాడ్స్ ఇవ్వాలి. పబ్లిక్ ఉపయోగపడే యాడ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యాప్స్ మనం బ్యాన్ చేసి ఎవరైతే ఆ ప్రమోటర్ ఉన్నారో, ఆ బెట్టింగ్ యాప్ ఎవరైతే నిర్వహించారో అతని ద్వారానే ఒక మంచి యాప్ క్రియేట్ అయిపోద్దాం. ప్రజలు ఆయనకు జీవనోపాధి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ దాన్ని మనం క్లోజ్ చేస్తే ఆయన ఎట్లా బతుకుతారు? దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు అనుకుని వాళ్ళంతా. సో వాళ్ళకు రెవెన్యూ వస్తుంది బెట్టింగ్ యాప్ వాళ్ళకి. తర్వాత హర్ష సాయి, విష్ణుప్రియ వీళ్ళందరికీ కూడా ప్రజలకు మంచి చేసే ఎన్ని ఉండే పార్కుల ముందు తిరుగుతున్నారు కదా, అలా యోగా చేయమని చెప్దాము, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్నింటి తీసుకెళ్ళమని చెప్దాము, ఓటేయమని చెప్దాము, ఇలాంటి మంచిగా వాడుకుందాం.
ఓకే. మన ఈ ఫిలిం ఇండస్ట్రీని పక్కన పెడితే మరి ఇప్పటి వరకు నాశనం అయిపోయిన పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వీళ్ళందరికీ మరి ఏం చేయాలండి? వీళ్ళకి ఏం కాపాడినా కానీ ఇప్పుడు యూత్ కానీ పిల్లలు ఎవరికైనా పేరెంట్స్ బాధ్యత. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు చూసుకోవాల్సిందా, మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ ఉంటుంది. కాలేజ్ సరౌండింగ్లో ఏం జరిగితే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం పడుతుంది. బట్ అనుకోండి ఒక 18 years 14 తర్వాత అమ్మ నాన్న చెప్పేది వినరు, కాలేజీలో సార్లు చెప్పేది కూడా వినరు. బట్ తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. నేనేం చేస్తున్నాను, బెట్టింగ్ యాప్లో డబ్బులు పోతాయని అతను ఫీల్ కావాలా. అర్ససాయి, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా నా సామాజిక బాధ్యత ఏంటి, నేను ఒక ఫిలిం స్టార్ను, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను మంచి చేయగలుగుతున్నాను, వాళ్ళు ఇంటర్నల్ బాస్తో వాళ్ళు మాట్లాడుకు వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏమంటారు అర్ససాయి చేసినా ప్రభుత్వాలు మీరు పర్మిషన్ ఇచ్చారు కదా. సో మీరు అతను అర్ససాయి ఒక వీడియో విన్నాను, నేను ప్రమోట్ చేసిన, ఓకే. బట్ అది ఎందుకు లింక్ ఓపెన్ అయింది, అది ఎవరి వల్ల లింక్ ఓపెన్ అయింది, ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది. ప్రభుత్వం కూడా మిస్టేక్ ఉంది కదా. ప్రభుత్వం ఏముంటుంది, మాకు రెవెన్యూ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, అల్టిమేట్ ప్రజలమే బాధ్యులు, మనమే మంచి చెడు ఆలోచించుకోవాలా. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీ వాళ్ళని పక్కన పెట్టిన మెయిన్లీ నాశనం అయిపోయేది యూత్ వీళ్ళే నాశనం అయిపోతున్నారు, వాళ్ళే సూసైడ్ వరకు వెళ్తున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఎక్కడ అర్థం చేసుకోవాలంటారు? యూత్ సరిగా అర్థం చేసుకోవాలంటారా, వీళ్ళు ప్రమోట్ చేయకుండా ఉండాలంటారా, గవర్నమెంట్ ఎలక్ట్ ఉండాలంటారా? యూత్ ఏంటి, వాళ్ళు చదువుకోవాల్సిన చదువు, లేదా ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయిపోయిందంటే సర్చింగ్ ఫర్ జాబ్ చేస్తున్న ఫ్యూచర్ కెరీర్ ఇలా ఉంచుకోవాలి తప్ప మీకు వెళ్తూ ఉంటే దారిలో డ్రగ్స్ అమ్మే వాళ్ళు కనబడతారు, వైన్ షాపులు కనబడతారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా బెట్టింగ్ యాప్స్ కనబడతాయి. మనమే సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలా, మంచిగా చెడు ఆలోచించుకోకపోతే మనకే ఉంటుంది. ఇవాళ బెట్టింగ్ యాప్ కాదు, రేపు ఇంకోటి ఏదో వస్తుంది, ఒకటి వస్తుంది కదా చెడిపోవడానికి కారణం. నేను చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాష్ట్రంలో ఇప్పుడు గోవాలో డ్రగ్స్ దొరుకుతున్నాయి, హైదరాబాద్ డ్రగ్స్ ఉన్నాయి, అది అమ్మేవాడు అమ్ముతూనే ఉంటాడు. మనం ఆలోచించాలి కదా అది హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది. అట్లా కాబట్టి ఇప్పుడు మళ్ళీ అగైన్ సినిమాల మీద అప్పుడప్పుడు ఉంటాం మనం, మంచి సినిమాలు వస్తాయి, చెడ్డ సినిమాలు వస్తాయి, చూసుకోవాల్సిన బాధ్యత అగే మంచి సినిమాలు చూద్దాం, చెడ్డ సినిమాలు వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ యాజ్ ఏ సిటిజన్గా మంచి చెడు ఆలోచించుకోవాలి, అది ఎవరు ప్రమోట్ చేశారా అనేది పక్క పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి ఏం చెప్పానంటే, చిరంజీవి మెగాస్టార్ కాబట్టి యాడ్ మనం మిల్క్ తాగుతున్నామంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే వినండి, మనం తాగుతున్నామంటే మిల్క్ అది పేరు యాడ్ మాత్రమే, యాడ్ లాగానే చూడండి. వస్తువు వాడే ముందు ఓకేనా 1-4 సార్లు ఆలోచించి వాడండి. సిగరెట్ తాగమని చెప్తారు, బెట్టింగ్ చేయమని చెప్తారు, రకరకాలుగా చెప్తారండి. మొత్తం ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు కోసం ఆశపడి ఏదో ఒకటి వాళ్ళు చెప్తూనే ఉంటారు. మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తుంటారు, డ్రగ్స్ తయారు చేస్తుంటారు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వాళ్ళ యాప్స్ కనుగొంటారు, ఓకేనా. రాజకీయ నాయకుల సపోర్ట్తోనే బెట్టింగ్ నిర్వహిస్తారు. అంత ఈజీగా వాళ్ళు ఉత్త ఆశ అల్లా టప్ప వాళ్ళు కానీ కాదు, వాళ్ళ సపోర్ట్ ద్వారా వస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేయగలుగుతాను, తప్పు చేస్తే నా వెనక ఎవరు ఒకరు ఉన్నారు, అంటే నాకు బెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, డబ్బు ఉన్నది, అట్లా కాబట్టి శిక్ష పడుతుంది అని గట్టిగా వాళ్ళు నమ్మట్లే నిర్వాహకులు. మాకు బెయిల్ వస్తే బయటకు వస్తున్నాం, అందుకని తప్పు చేయడానికి కారణం ఎవరే ఆలోచించండి. ఏ తప్పుకి ఎందుకని కానీ మమ్మల్ని కోర్టు శిక్షించవు, ఎందుకు మాకు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది కాబట్టి వాడు ఏదో 1000 తప్పులు చేసి గడ్డి గడిచి ఒక బెంజ్ కారు కొనుక్కోవాలి, దర్జాగా తిరగాల, ఇలా సోషల్ మీడియా టీవీల ద్వారా డబ్బులు ఇచ్చేసి పబ్లిసిటీ చేయించుకోవాలా, అంతే. ఓన్లీ మనీకే లోకం దాసోహం అంతే, అదొకటి అల్టిమేట్ టార్గెట్తో వెళ్తుంది. ప్రజెంట్ లోకమే యాక్చువల్గా మారాల్సిన అవసరం ఉంది.